నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతలు ఎవరు అంటే ఒక్కొక్కరి గురించి చెప్పుకోవాలంటే నానా కథలు చెప్పుకోవాలి. అయితే లేటెస్ట్ గా వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి గతంలోనే వీధి సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక దళితుడైనటువంటి ఒక తన కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తనను చంపి డోర్ డెలివరీ చేశాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క కేసులో కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏంటంటే అనంతబాబు ఎమ్మెల్సీకి తన భార్య అనేటువంటి ఒక అనంతలక్ష్మి చాలా సపోర్ట్ చేసిన సంగతి పోలీసులు ఏదైతే చార్ట్ షీట్ లో మెన్షన్ చేశారు. అయితే అనంతలక్ష్మి అక్కడ తర్వాత కారులోకి బాడీ ఎక్కించుకున్న తర్వాత అదే కారులో ట్రావెల్ చేస్తూ అనంతబాబుతో పాటు వాళ్ళ అపార్ట్మెంట్ అంటే అనంతబాబు గారి అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ దాకా వచ్చి అనంతలక్ష్మి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. దాని తర్వాత అనంతబాబు ఆ యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళి ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళిపోయి డోర్ డెలివరీ చేసేసాడని సంగతి తెలిసింది. అయితే గతంలో తనకు సంబంధించినటువంటి ఒక ఏరియాలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా ఉంటూనే వాళ్ళు అనంతలక్ష్మి ఎవరైతే ఉన్నారో అనంతబాబు గారి భార్య ఆవిడికి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వబోతున్నారు, అరెస్ట్ చేయబోతున్న సంగతి తెలిసి ఆవిడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆవిడ ఇప్పుడు పరారీలో ఉండేదానికి చాలా హెల్ప్ చేసేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్. అయితే అనంతబాబు ఏం చేశాడంటే అప్పుడు చంపి డోర్ డెలివరీ చేసిన తర్వాత నేను తప్ప ఎవరూ లేరు అన్నట్టు మాట్లాడి తాను హత్యను ఒప్పుకున్న తర్వాత కూడా తనకి సన్మానం చేశారు, తనకి సంబరాలు చేశారు, తన బర్త్డే వేడుకలు చాలా ఘనంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి భుజం మీద చెయ్యేసి మరి ఫోటోలు దిగడమే కాకుండా నిన్నగా మొన్న కూడా మళ్ళీ అనంతబాబు ఎమ్మెల్సీని కలిశారు. అయితే ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎందుకు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపారు, తన డ్రైవర్ని ఎందుకని చంపారు అని చెప్పేసి అని ఇప్పుడు ఆరాలు అయితే తీస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈ యొక్క హత్య వెనక ఏదైనా సరే కుట్ర కోణం ఉందా అని చెప్పి కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చూస్తూ వస్తున్నారు. వాస్తవానికి దళితులకి ఏదన్నా ఒక చిన్న హామీ నెరవేరకపోతే నిరసనలు చేసేటువంటి కొంతమంది ఇప్పుడు దళితుణ్ణి చంపింది ఇద్దరు భార్యాభర్తలను తెలిసిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? వాస్తవానికి అనంతలక్ష్మి పాత్ర ఏది లేదని చెప్పి గతం దాకా అనుకున్నా, కానీ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సంబంధించి దృశ్యాలు మొత్తం తీస్తే ఆ యొక్క బాడీని తరలించేటువంటి విషయంలో కావచ్చు, ఆ బాడీతో పాటు అదే కార్లో ట్రావెల్ చేసినటువంటి ఒక సమయం కావచ్చు, తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గర దిగిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా పసిగట్టేశారు పోలీసులు. అయితే ఇప్పుడు పోలీసులు అనంతలక్ష్మిని అరెస్ట్ చేయబోతున్నారన్న సంగతి ముందే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పిన తర్వాత తను పరారీలోకి వెళ్ళిపోవడమే కాకుండా తప్పు ముందే ఒప్పుకున్నట్టుగా ముందే హైకోర్టుకి ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి పిటిషన్ వేసుకోవడం. అంటే అనంతబాబు పవర్ ఏంటి అనేది ఇప్పటికి కూడా ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవస్థల్లో వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఒక అనంతబాబు ఎమ్మెల్సీ కావచ్చు, తన భార్య అనంత లక్ష్మి కావచ్చు, వీళ్ళ సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి చంపినటువంటి ఒక వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి దళిత వర్గాలు కావచ్చు, దళితులకు సంబంధించి కొన్ని సంఘాలు కావచ్చు చాలా గట్టి ఎత్తున ఇప్పుడు నిరసనలు తెలియజేస్తున్నాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎందుకు చంపారు, చంపిన తర్వాత ఎంత ధైర్యంగా మళ్ళీ అనంతబాబు వెళ్ళిపోయి డోర్ డెలివరీ చేశాడు అనే దానిపైన ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున నిరసనలు అయితే మొదలు కాబోతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అధినేతలు ఎవరు, వాళ్ళ నాయకులు ఎవరు, వాళ్ళ నాయకులంతా కూడా ఇంతేనా అని చెప్పేసి అంటే అంతే అనిపిస్తుంది. వాస్తవానికి చాలా మంది చెప్తుంటారు నీకు సంబంధించినటువంటి ఒక 10 మంది స్నేహితుల పేర్లు చెప్తే నీ క్యారెక్టర్ ఏంటో చెప్తా అని చెప్పి. వాస్తవానికి మనం చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి తను మిత్రుడే కాదు, తన సోదరుడు కూడా. తను కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసులో ఉన్నాడు. అదే విధంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ పార్లమెంటు స్థాయిలో అక్కడ వాట్సాప్ గ్రూప్లో వీడియోలు ఏదైతే కంప్లీట్గా వీడియోలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ పబ్లిష్ చేయడం. సో అతను ఒక మిత్రుడు అని చెప్పేసి అనుకోవచ్చు. అతను గతంలో ఒక పోలీసు, ఆ పోలీసే తను అనుచిత వ్యాఖ్యలు చేయించి తనని బయటికి రప్పించి తనకు ఒక ఎంపీ పొజిషన్ ఇచ్చాడు. అదేవిధంగా చూసుకుంటే A2గా ఉన్నటువంటి ఒక విజయసాయి రెడ్డి అక్రమస్తుల కేసులు కావచ్చు, అటు వైజాగ్ సంబంధించి శాంతికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. వైవి సుబ్బారెడ్డి ఆయనకు సంబంధించి చూసుకుంటే సొంత బాబాయే కాదు, బాబాయ్తో పాటు కల్తీ నెయ్యి ఇష్యూలో చైర్మన్ గా ఉండి తను స్వయంగా ఒప్పుకొని అవును కల్తీ జరిగిందని చెప్పి ఒప్పుకున్నటువంటి ఒక మరో దుర్మార్గుడు అని చెప్పుకోవాలి. అదే విధంగా చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి తను కూడా ఒక పక్క కల్తీ నెయ్యే కాదు, మరో పక్క పరకామణి చోరీలో దగ్గరుండి లోక్ అదాలత్లో రవికుమార్ ఎవరైతే చోరీ చేశారో ఆయనతో పాటు స్వామి ఏదైతే వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టి
ఇద్దరిని కలిపి ఆయన ఒక సయోధ్య చేశారు. సో అంతటి మహాగణుడు భూమన కరుణాకర్ రెడ్డి. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి యొక్క అనంతబాబు ఎమ్మెల్సీ సతీ సమేతంగా ఇద్దరు కలిసి కలిసిన తర్వాత ఒక డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక గాథ. అదేవిధంగా చూసుకుంటే గతంలో ఎవరైతే సుధాకర్ బాబు అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన తన ఇంట్లో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికని అగాత్యం చేసి పోక్సో చట్టం కింద అరెస్ట్ అవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే చాలా మంది ఈ యొక్క విషయాల్లో వస్తుంటారు. లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే అటు మిథున్ రెడ్డి కావచ్చు, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి చూసుకుంటే పోలీసుల పైన విరుచుకుపడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి బెదిరింపులు కూడా. అదేవిధంగా చూసుకుంటే మిథున్ రెడ్డి ఉండి నాకు రాష్ట్రంతో పనే ఉంది, నేను ఎంపీని కాబట్టి నా స్థాయి రాష్ట్రం కాదని చెప్పేసి అనడం, తర్వాత సుప్రీంకోర్టు లొంగిపోమంటే లొంగిపోవడం. రాజ్ కసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఐటీకి సంబంధించిన అడ్వైజర్ గా పెట్టుకొని కొన్నేళ్లుగా తనతోని ఆ యొక్క వర్క్ చేయించుకొని బ్యాక్ ఎండ్ లో లిక్కర్ స్కామ్ ఎలా చేయాలనే దాని మీద పూర్తి ఆర్కిటెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. అదే విధంగా చూసుకుంటే అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో మనం చూస్తే బూతులతో విరుచుకుపడమే కాకుండా స్వయాన కల్తీ నెయ్యిని పక్కదారి పట్టిస్తానికి ఫ్లెక్సీల దగ్గర ఇష్యూ చేసి అక్కడి నుంచి వచ్చినటువంటి యొక్క ఎవరైతే కార్యకర్తలు ఉంటారో హిందువుకు సంబంధించినటువంటి యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి హిందువులు కావచ్చు, లేదా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదా జనసేన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ రెచ్చగొట్టి అక్కడికి వచ్చి లాభాష ముఖ్యమంత్రి గారిని మాట్లాడి జైలుకి వెళ్ళడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి దగ్గర పాదయాత్ర చేస్తా అని చెప్పి మళ్ళీ బెదిరిస్తున్నాడు. సో అలాంటి వాళ్ళు మరొకళ్ళు జోగి రమేష్ గారు. ఆయన కూడా గతంలో ఎన్నో కేసులున్నా సరే ఆ కేసులన్నిటికీ సంబంధించి ఆయన చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు కావచ్చు, మాటలు కావచ్చు, ఇప్పటికీ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. అదేవిధంగా సీనియర్ నేత అని చెప్పుకున్నటువంటి ఒక బొత్స సత్యనారాయణ, సాక్షి ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే స్క్రిప్ట్ చదివేస్తే సరిపోతుందా? వాస్తవానికి ఆయన ఎక్స్పీరియన్స్గా కొంత విలువలు ఉంటాయిగా, ఆ విలువల్ని కూడా మర్చిపోయి హెరిటేజ్ గురించి చేసిన వ్యాఖ్యలకి ఈరోజు ఏదైతే కోర్టు తరఫున తనకు నోటీసులు వచ్చాయి, ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేదంటే మటుకు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని చెప్పేసి. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఎన్నో 10 మంది కాదు 25 మందికి పైగానే వైసీపీలో ఉండేది ఇప్పుడు కనీసం 11 మంది అయితే 25 మంది లిస్టు మనం చెప్పవచ్చు. అలాంటి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎటువంటిది అనేది ఏపీ ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టి 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేసిన ఆ పరిమితమైనటువంటి ఒక సందర్భంలో కూడా మనం చూసుకుంటే అసెంబ్లీకి కూడా వెళ్ళినటువంటి ఒక సిచ్యువేషన్. అదేవిధంగా చూసుకుంటే మరో ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణికి సంబంధించినటువంటి ఒక కేసు కూడా మనకు తెలిసిందే. దివ్యల మాధురితో తను చట్టాపట్టాలు వేసుకోవడం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ప్రాంగణంలో దువ్వాడ శ్రీనివాస్ కలిసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీను ద గ్రేట్ అన్నాడంట. అంటే ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు ది గ్రేటా? సో దీని గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి? బోరుగడ్డ అనిల్ అమ్మనా బూతులు తిట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి ఒక పసిపిల్లల్ని కూడా నేనేం చేస్తానన్నాడు అందరికీ తెలిసిందే. నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అరగంటలో లేపేస్తా అని చెప్పి మాట్లాడిన మాటలు చూసాం. సో అతను ఏం మాట్లాడాడు మొన్న బయటకు వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళ అడ్వకేట్లతో నన్ను బయటికి తీసుకొచ్చాడని చెప్పి స్వయాన బోరుగడ్డ అనిల్ చెప్పాడు. పోసాని కృష్ణమురళితో ఎలాంటి బూతులు మాట్లాడించారు. అదేవిధంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం, ఆయన కాపుల కోసం గతంలో ఏం పోరాటం చేశాడో తెలియదు కానీ ఇప్పుడు కనీసం కాపులకి అటు రెడ్డి సమాజ వర్గానికి ఎటు కాకుండా మధ్యలో ఆయన పద్మనాభం రెడ్డిగా మారిపోయాడు. కానీ అటు ఇంట్లో ఉండేటువంటి ఒక కుటుంబ సభ్యులు కూడా ఆయన పక్కన పెట్టడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే అటు అనంతబాబు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వారి భార్య అనంత లక్ష్మితో సహా ఇప్పుడు వీరి సుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారన్న సంగతి తెలిసిన తర్వాత ఆవిడ పరారీ అవడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరు హెల్ప్ చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళకి కొంత సమాచారాన్ని ఎవరైతే పంపుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్కి రాబోతుంది కాబట్టి ఈ కేసు గురించి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా మరో కోణంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఆటంకాలు చేస్తానికే జగన్మోహన్ రెడ్డి
అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు రెచ్చగొట్టి బూతులు తిట్టిస్తున్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కోరుకుంటూ ఉంటున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా అంబటి రాంబాబు నాకే భయం లేదని చెప్పేసి మాట్లాడుతూ బయటకు వస్తున్నాడు జైల్లోంచి. కానీ అంబటి రాంబాబు గారికి ఉండాల్సింది భయం కాదు, సిగ్గు అని చెప్పి చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఆ వయసు వచ్చిన తర్వాత లాభాష మాట్లాడడమే కాకుండా మళ్ళీ తగ్గేదేలే అని చెప్పేసి అని కొన్ని గెస్చర్స్ ఇస్తూ రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మిత్రులు ఎవరు అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి, ఆయన ఎటువంటి వాడు అనేది కూడా మీ అందరికీ అర్థమైంది కాబట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ తీర్పు 151-11 ఏదైతే ఉందో, ఇంకా మాకు బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు అని చెప్పేసి అంటూ ఉన్నటువంటి వైసీపీ నేతలకి మీరు ఇంకే రకమైనటువంటి బుద్ధి చెప్పబోతున్నారు? అంటే 11 కూడా వద్దు అని చెప్పేసి చెప్పబోతున్నారా రాబోతున్నటువంటి ఎన్నికల్లో? లేదా ఎన్నికలు రాకముందే ఖచ్చితంగా పార్టీకి ఏదైనా సరే తీవ్రమైన స్థాయిలో బుద్ధి చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.